అవును. ఇప్పటికీ అంటే మంజుల గారు లేకపోయినా కూడా ఇప్పుడు పెరియమ్మ ఉన్నారు కదా! సో, మరి బాండింగ్ ఎలా ఉంటది వాళ్ళతోటి మరి? షీఈ్ అ మదర్ టు అస్ అండి. ఆల్వేస్ మేము మమ్మీ పెరియమ్మ ఇద్దరిని సేమ్ గానే చూసాము. చూసేవాళ్ళు. సో హర్ రెస్పాన్సిబిలిటీ ఇంకా ఎక్కువ అయ్యింది మమ్మీ తర్వాత, బికాస్ షీ హ్యాడ్ టు టేక్ మోర్ అండ్ యూనో, సో షీఈ్ అ వెరీ స్ట్రాంగ్ పర్సన్ ఇన్ అవర్ ఫ్యామిలీ. అది బ్యాలెన్స్ చేసుకుంటూ మాకు మా పిల్లలకి యాజ్ అ గ్రాండ్ మదర్ ఆల్ ద డ్యూటీస్ గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్గా దే యూనో టిల్ డేట్ చేస్తారు. అందరినీ ఎలా ఉన్నామని కనుక్కోవడం కానీ ఏం చేస్తున్నాము అవన్నీ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. అదే నేను చెప్పినట్టు అంటే మా ఫ్యామిలీ ఈజ్ వెరీ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క దేశంలో ఉన్నా కూడా యూనో రోజు ఒకరి లైఫ్లో ఒకరు ఏం చేస్తున్నాం అనేది విల్ బీ కనెక్టెడ్. యా, మార్నింగ్ డాడీ కాల్ రాకపోతే ఆ డే స్టార్ట్ అవ్వదు, సో గుడ్ నైట్ చెప్పకపోతే ఎండ్ అవ్వదు. సో అట్లా డాడీ ఈజ్ ద మెయిన్ ఫోర్స్ ఫ్యామిలీకి. సో అందరినీ హీల్ ఫైండ్ అవుట్ విచ్ ఇస్ సో బ్యూటిఫుల్. ఎందుకంటే ఆయన ఏజ్, ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన స్టేచర్కి కొన్ని విషయాలు వదిలేయచ్చు. లైక్ యూనో ఓకే సెటిల్ చేసేసాం పిల్లల్ని, అట్లా కాదు. హిస్ డ్యూటీ ఈజ్ ఆల్వేస్ ఆన్ అని చెప్పాలి. యూనో అది అంత నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. మన పిల్లల్ని ఒక స్టేజ్ తర్వాత వాళ్ళు చూసుకుంటారని వదలకుండా ఎప్పుడు వాళ్ళతో ఉండి వాళ్ళ డైలీ లైఫ్లో ఉండాలి అనేది ఇస్ అ వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్. అయితే యాక్చువల్లీ మీ బావగారు ఉన్నారు కదా, బ్రదర్ ఇన్ లా హరి మామ. యా, మరి ఆయన అంత అగ్రెసివ్ సినిమాలు చేస్తారు, అన్ని పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంటారు. మరి మీరు ఎప్పుడు ఆయన సినిమాల్లో మాత్రం కానీ యాక్చువల్లీ అవును, చాలా మంది అప్పుడు అడిగారు లైక్ ఎందుకు మీరు చేయలేదని. ఫ్యామిలీ, బిజినెస్ ఇస్ బిజినెస్, సో అది కంబైన్ చేయకూడదు. బట్ ఐ డోంట్ నో వై హీ డింట్ కాస్ట్ మీ అప్పుడు అనేది. మీరు అడగలేదా? లేదండి, అడగలేదు. హరి మామ అంటారా? హరి మామ. మరి హరి మామ నన్ను ఎందుకు తీసుకోవట్లేదని ఎప్పుడు అడగలేదు? లేదండి, అట్లా ఏం అడగలేదు. కదా ఒకసారి మీరే ఇప్పుడు ఫస్ట్ టైం చెప్తున్నారు. ఫైనెస్ట్ యాక్ట్రెస్ కదా. అచ్చో అట్లా లేదు. మేబీ ఆయన రాసిన క్యారెక్టర్ కి ఆయన అనుకోలేదేమో. సో ఆయనకి అనుకున్నప్పుడు అడుగుతారు. మీరు ఒకసారి చెప్పాల్సింది కూడా అట్లీస్ట్, ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమో నేను ఆఫర్ చేస్తే ఏమనుకుంటుందో మరదలు కదా, ఏమైనా ఫీల్ అవుతుందేమో. అట్లా ఏం లేదండి. ఇప్పుడు సినిమా అని వచ్చేసరికి ఆల్ ఆఫ్ అస్ ఆర్ వెరీ వెరీ పర్టికులర్ అది. సో డెఫినెట్గా ఆయన అనుకున్నప్పుడు అడుగుతారేమో. సో దాని గురించి ఇప్పటి వరకు నేను కూడా ఆలోచించలేదు. బట్ హీఈస్ అ వెరీ గుడ్ డైరెక్టర్ అండ్ చాలా హ్యాపీ ఆయన మా ఫ్యామిలీకి వచ్చింది. బికాజ్ టోటల్ డిఫరెంట్ పర్సనాలిటీ, వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ అండ్ సినిమాలో కూడా చాలా పవర్ఫుల్, రగ్గెడ్గా ఉంటుంది అండ్ వెరీ నైస్ పర్సన్ అండి. ఫ్యామిలీ వాల్యూస్ ఆయన దగ్గర నుంచి కూడా చాలా నేర్చుకున్నాం. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ బాండింగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఆయన తీసే సినిమాల్లోనే మీకు తెలుస్తుంది ఫ్యామిలీకి ఎంత వాల్యూ ఇస్తారని. సో యాజ్ అ పర్సన్ ఆయన చాలా చాలా మంచి పర్సన్ అని చెప్పాలి. బ్యూటిఫుల్లీ మా సిస్టర్ ని చూసుకుంటున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. అది లవ్ మ్యారేజ్ అది ఫుల్ లవ్ మ్యారేజ్ అండి, పక్కా లవ్ మ్యారేజ్ అది. సో ఇన్ఫాక్ట్ మా ఫ్యామిలీలో నాది అండ్ మై బ్రదర్ది మాత్రమే అరేంజ్ మ్యారేజ్, అందరిది లవ్ మ్యారేజే. బట్ మీకు ఛాన్స్ రాలేదు. నాకు ఫస్టే చెప్పేశారు కాబట్టి ఆ మైండ్లో సెట్ అయిపోయాను. మమ్మీ డాడీ చెప్పిన పర్సన్ డాడీకి ఓకే అంటేనే, బికాజ్ నేను యాక్చువల్లీ చాలా క్లోజ్ డాడీకి. సో డాడీ అంటే నా లైఫ్, అది అందరికీ తెలుసు ఆల్మోస్ట్. బట్ సో ఆయన ఏదంటే అది అని నేను ఫిక్స్ అయిపోయాను. మీరు ఇప్పుడు కూడా పేరు మార్చుకోలేదు, శ్రీదేవి విజయ్ కుమార్ అనే ఉంటుంది. అవునండి, దట్ వాజ్ వన్ థింగ్ విచ్ ఐ డెంట్ వాంట్ టు, బికాజ్ అది ఎవరిని హర్ట్ చేయడానికో చేసే వాళ్ళు తప్పు అని చెప్పట్లేదు. బట్ నేను ఐ వాజ్ బోర్న్ as శ్రీదేవి విజయ్ కుమార్. అది నేను రాహుల్తో ఫస్ట్ అన్నాను. ఐ సెడ్ ప్రౌడ్ మూమెంట్ కూడా యాక్చువల్గా దాంట్లో హర్ట్ అవ్వాల్సింది ఫీల్ లేదు. అవును, సో నేను ఫస్ట్ రాహుల్కి చెప్పింది అదే. ఐ సెడ్ శ్రీదేవి రాహుల్ కాదు, శ్రీదేవి నేను ఐ వాంట్ టు బి ఆల్వేస్ శ్రీదేవి విజయ్ కుమార్ అంటే ఆయన అన్నారు యూ విల్ ఆల్వేస్ బి అదే, దాంట్లో ఏముంది, దెర్ ఇస్ నథింగ్ దేర్, సో 100% యూ కెన్ హ్యావ్ దట్ నేమ్ ఓన్లీ, చాలా హ్యాపీ అని అన్నారు. సో అప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే, వెరీ గుడ్, ఇట్లాంటి పర్సన్, హీ నోస్ హౌ మచ్ ఐ లవ్ మై ఫాదర్ అని. నిజంగా రాహుల్ని అప్రిషియేట్ చేయాలండి. మీరు చెప్తున్న విధానం అంటే నేను జస్ట్ కలిసింది ఒక 1 minute 1/2 minute అయినా కూడా మీరు చెప్తున్న విధానం, ఇంత సపోర్టింగ్ హస్బెండ్ అనేది రియల్లీ 100% అండి. అదే టచ్ అండ్ గోల్డ్. బట్ ఎందుకంటే మీ అంటే ఇన్ అండ్ అవుట్ మన హార్ట్ స్పీక్స్ అనేది ఏదైతే ఉందో మీరు ఉన్నదానికి అది ఖచ్చితంగా ఆయన చాలా వెరీ వెరీ స్వీట్ అండి. అండ్ మోర్ దెన్ నన్ను ఎట్లా చూసుకుంటున్నారని, హీ వాల్యూస్ మై రిలేషన్షిప్ విత్ మై ఫాదర్. అది చాలా ఇంపార్టెంట్ కదా, బికాజ్ నేను ఎంత నా డాడీని లవ్ చేస్తున్నానని ఆయనకి తెలుసు. సో అంత దాన్ని ఈక్వల్గా డాడీని అంత ఆయన రెస్పెక్ట్ చేస్తారు. అండ్
నా డాటర్ని అంత బాగా చూసుకుంటారు. ఎందుకంటే ఐఎమ్ వెరీ క్లోజ్ టు మై ఫాదర్. సో నాకు ఆ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను మళ్ళీ రాహుల్ అండ్ రూపికాని చూస్తున్నప్పుడు చాలా హ్యాపీ. నో జెలస్ కాదు, హ్యాపీ. నో నాట్ ఎట్ ఆల్. అంటే మమ్మల్ని బీట్ చేసేస్తున్నారు విజయ్ కాదు, ఎందుకంటే నాకు అది దొరికింది కదా నా ఫాదర్ ఫిగర్ అనేది. దొరికింది అంటే మమ్మల్ని బీట్ చేసేస్తున్నారు లవ్ లో, వీళ్ళు మాకన్నా ఎక్కువ ఉన్నారు అని అనిపిస్తుంది. బీట్ చేయాలి, అది కష్టం, అది నేను ఒక్కడు. నేను డాడీయే, యు ఆర్ ద విన్నర్. I only. అది నేను I will not accept. But to see that bond recreating again, the effort ఆయన as a father పాపతో రూపికతో ఎంత వేస్తున్నారు అనేది ఐఎమ్ లైక్ ఓకే, షీఈ్ లక్కీ. ఎందుకంటే నాకు ఆ లక్ దొరికింది, నా డాటర్కి కూడా దొరుకుతుంది. ఆ ఫాదర్ ఫిగర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అమ్మాయికి లైఫ్లో. సో హీరో అంటారు కదా, ఫస్ట్ హీరో ఫర్ ఎవర్ హీరో అంటే ఆ ఫాదరే. సో ఎవ్రీ గర్ల్ షుడ్ హ్యావ్ దట్ ఫీలింగ్. మరి అంత వాళ్ళిద్దరు అంత ఫ్రెండ్స్ అయినప్పుడు మీకు తెలియకుండా చేసేస్తుంటారు ఏదన్నా, అంటే వద్దన్న తినడం, ఐస్ క్రీమ్స్ ఇలాంటి రిస్ట్రిక్ట్ చేస్తుంటారు కదా కొన్ని. లేదు అట్లా లేదు, అలా లేదు. ఆ స్పాయిలింగ్ అంతా చేసేది నేను, ఎందుకంటే ఐస్ క్రీమ్ చాక్లెట్ వీక్నెస్ నాకు ఉంది. సో నేను తినాలంటే పాపని కూడా ట్రిగర్ చేసి నేను తింటాను. వెళ్ళి అడుగు అంటారు, అడిగితే నేను చెప్పేది రూపిక వాంట్స్ టు ఈట్, అందుకొరకే తినాలి. బట్ అందరికి తెలుసు ట్రూత్, ట్రిగర్ పాయింట్ నేనే ఉండుంటాను అని. సో ఇట్స్ లైక్ వెరీ వెరీ క్యూట్ టచ్. నాకు నేను నా హస్బెండ్ అండ్ రూపిక పాప ఎట్లా అంటే we're like friends, three of us. Even holidays anta poyinappudu kuda it will be like three friends going on a holiday. So it's very beautiful andi. అయితే యాక్చువల్గా తెలుగు ఇండస్ట్రీలో కూడా మీరు బాగా, అంటే ఫస్ట్ తమిళ్లో ఉన్నా కూడా తెలుగు ఎప్పుడైతే వన్స్ హీరోయిన్ కింద వచ్చారు ఇటు ఎక్కువ ఇక్కడ ఉంటాం మీరు స్టార్ట్ చేశారు కదా. సో తెలుగు ఇండస్ట్రీలో అదర్ దెన్ మీరు ఎవరో క్లోజ్ అంటే ఏం చెప్తారు? పర్టికులర్ తెలుగు అని కాదండి, అది లైక్ మై సర్కిల్ హెస్ లేదు, అట్లా లేదు. అందరినీ చూసినప్పుడు బాగా మాట్లాడతాము అండ్ యూనో ఆల్వేస్ దేర్. లైక్ ఇప్పుడు మమ్మీ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి లెట్ ఇట్ బి రామనాయుడు గారు ఫ్యామిలీ, చిరంజీవి గారు ఫ్యామిలీ, మోహన్ బాబు గారు ఫ్యామిలీ, అట్లా ఇట్స్ ఆల్వేస్ బిన్ యాజ్ ఫ్యామిలీస్. పర్టికులర్ పర్సన్ అని కాదు. లైక్ ఐ నో ఇక్కడ నాకు ఏదైనా అంటే ఇమ్మీడియట్లీ పీపుల్ విల్ కమ్ అని, అది బికాస్ యాజ్ ఫ్యామిలీస్ వీ ఆల్వేస్ బిన్ బాండెడ్. బట్ కాకపోతే ఏంటంటే మన ఏజ్ గ్రూప్ ఉన్నప్పుడు ఒక చిన్న స్పెషల్ బాండింగ్ అనేది ఉంటుంది, ఒక ఫ్రెండ్షిప్ అనేది బాగా డెవలప్ అవుతుంది కదా. అది వచ్చి ఆల్వేస్ బిన్ మై కోర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ యూనో చిన్నప్పటి నుంచి నాతో ట్రావెల్ చేసిన ఫ్రెండ్స్. ఎవరు వాళ్ళు? అంటే ఇండస్ట్రీ నుంచి మీనా గారు అండ్ స్నేహ గారు అండ్ దెన్ మహేశ్వరి గారు, సను గారు, ఇట్లా ఉన్నారు ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అని. సో వీర్ ఆల్ వన్ గ్యాంగ్, ఆల్వేస్ టుగెదర్. సో ఎప్పుడు మీరు ఆ ఫంక్షన్స్ అవి ఇవి చూస్తే మేము ఆల్వేస్ ఉంటాము టుగెదర్. యా నాకు ఏ ఫంక్షన్ అయినా దే విల్ ఆల్వేస్ బి దేర్.